బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ తుపాకి. అయితే ఈరోజు మనం ఎంతోగానో చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ శేఖర్ భాష గారు ప్రతిసారి కూడా తన ఎంటర్టైన్మెంట్తో అందరినీ అదరు కొట్టేశారు. సో ఆయన ఎపిసోడ్లో చూడడానికి చాలామంది ఉత్సాహం కూడా చూపించేవాళ్ళు. ఎందుకు సడన్గా బయటకు వచ్చారనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంది. దాని గల రీజన్స్ తెలుసుకుందాం. ఓకే, హాయ్ అండి. హాయ్ మా బాగున్నారా? బాగున్నాను. యాక్చువల్లీ ఫస్ట్గా మీకు కంగ్రాట్స్. ఎందుకు అంటే ఇంకా బేబీ బాయ్ హెల్తీ. సో సడన్గా మీరు ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెళ్ళారు. సో అనిపించిందా మీకు ఎప్పుడు బయటికి రావాలి అని చెప్పేసి కదా? నేను యాక్చువల్గా వెళ్ళే ముందే అడిగాను బిగ్ బాస్ షోలో, ఒక్కరోజైనా నాకు పర్మిషన్ ఇస్తారా వెళ్ళి చూసుకోవడానికి అంటే నువ్వు అట్లాంటివన్నీ కుదరవు అన్నారు. పోనీ మీరైనా తీసుకొచ్చి చూపిస్తారా అంటే విల్ ట్రై టు షో ఫోటో అన్నారు. సో అదొకటి జరిగింది. బట్ తర్వాత వెళ్ళే ముందు డిస్కస్ చేశాను వైఫ్ తోటి, ఏంటి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు తనే కొంచెం ఏం పర్లేదు అందరు ఉన్నారు నేను చూసుకోగలను వెళ్ళు అని చెప్పి పంపించింది. బట్ సెకండ్ వీక్ కొంచెం నాకు ఫుడ్ ప్రాబ్లం అయింది, కొంచెం డల్ అయ్యాను. ఆ డల్ అవ్వడం వల్ల కొంచెం బెంగ కూడా పెరిగింది. సో అలా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు బయటికి వస్తారు అని చెప్పేసి? అలా బయటికి రావాలైతే బలంగా కోరుకున్నాను, అవకాశం వచ్చింది వచ్చేసాను. కాకపోతే అదే అన్నాను, ఒక మనిషి మంచి కంటెంట్ ఇస్తున్నాడు నీకు అనుకున్నప్పుడు వాడిని ఇంకా మళ్ళీ మార్చేసి వాడు కుంటోడి చేసి గుడ్డోడి చేసేసి ఇలా అంతా చేసేయడం వల్ల కంటెంట్ దెబ్బతింటుంది. సో నువ్వు నాకు కాస్త మంచి ఫుడ్ పెట్టుంటే నేను ఇంకా రెచ్చిపోయి గట్టిగా ఆడేవాడినేమో. నాకు ఫుడ్ లేకుండా అంటే సరే, ఆ బాధల్లో వచ్చే కోపం, ఆ కోపంలో వచ్చే ఏడుపు, ఆ ఏడుపులోంచి వచ్చే బెంగ, ఇలాంటివి ఎమోషన్స్ చూడాలనుకుంటే అదొక తీరు. అది అందరికీ అదే జరుగుతుంది. బట్ నేను కొంచెం హట్కే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ జనాలు కోరుకుంటుంటే నన్ను కొంచెం హెల్తీగా కొంచెం మంచి తిండి పెట్టుంటే ఇంకా బయట ఉన్నప్పుడు కూడా మీరు అన్నారు కదా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నాకు ఛాన్స్ వచ్చినా కానీ నేను వదులుకోలేకపోయాను, సో వెళ్తాను అని చెప్పేసి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ జరగలేదంటారా? సారీ, బయట ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా నేను వెళ్తాను ఖచ్చితంగా, ఆ ఛాన్స్ ఎవరు వదులుకుంటారు అని చెప్పి. సో మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లోపల లేదా? అయ్యో ఎందుకు లేదండి, అయ్యో అసలు బిగ్ బాస్లో లోపల కాదండి ఉండేదంతా బయటే. అక్కడ ఊరికే ఇది చేసినా కూడా నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను ఇది అని చెప్పి నన్నుగా చూపించగలిగిన ఏకైక ప్లాట్ఫామ్ బిగ్ బాస్. బిగ్ బాస్ టైటిల్కి ప్రైజు ఇంత డబ్బులు వస్తాయి అనేది సెకండరీ. నాకు 50 లక్షలు కావచ్చు, ₹1 కోటి కావచ్చు, అది రావడం, దానికోసం పోరాడడం, కొట్టుకోవడం, స్కెచ్లు వేసుకోవడం, ఇవన్నీ సెకండరీ. ఏ షో అయినా తీసుకుంటే ఒక యాంకర్ కావచ్చు, ఒక యాంకరింగ్ కావచ్చు, టీవీ యాంకరింగ్ చేయొచ్చు, లేకపోతే రేడియోలో ఎఫ్ఎంలో చేయొచ్చు, ఆర్ఎల్స్ జబర్దస్త్లో లాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ కూడా వెళ్ళచ్చు. కానీ ఎక్కడైనా కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది. ఒక్క బిగ్ బాస్ షోలో మాత్రమే నీకు నువ్వుగా బతికే అవకాశం ఉంటుంది. దాంట్లో స్పాంటినిటీ అంటే ఎలా ఉంటుంది అనేది నేను చూపించుకోగలిగిన ఒక అవకాశం నాకు బిగ్ బాస్లో దొరుకుతుందనే ప్రధాన ఉద్దేశంతో నేను బిగ్ బాస్కి వచ్చాను. గెలవడం అనేది సెకండరీ. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అదే విష్ణు అండ్ సీత. థ్యాంక్ యూ.